మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర కారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: అరకప్పంతా పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకోండి, 4 ఎండుమిర్చి, 1 చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకోండి, కొద్దిగా చింతపండుని ఒక 5 నిమిషాలు నీటిలో నానబెట్టుకోండి, 1 టీ స్పూన్ ఆయిల్, 3 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి ఎండుమిర్చిని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చిని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, చింతపండు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని చల్లారిన తర్వాత వేసుకోండి. అరకప్పని నీళ్లు వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఈ చట్నీని మీరు దోశ, ఇడ్లీ, పూరి దేంతోనైనా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎర్రకారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.